10 ఏళ్లుగా భుజాల నొప్పిని భరిస్తూనే ప్రజా జీవితాన్ని కొనసాగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎట్టకేలకు శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీపై 3.5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. 2 భుజాల్లోనూ తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, మరో భుజానికి 2 నెలల తర్వాత శస్త్రచికిత్స చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ 2016లో భుజానికి గాయమైనప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పోరాట యాత్ర, రైతు పర్యటనలు, వారాహి యాత్ర, ఎన్నికల ప్రచారాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తల పరిశీలన చేయడం, చేతులు పట్టి లాగడం వంటి సందర్భాల్లో గాయాలు మరింత తీవ్రమైనట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో 2 భుజాల్లోనూ రొటేటర్ కఫ్ దెబ్బతినడంతో కట్టరాలు కూడా చిట్లినట్లు వైద్యులు గుర్తించారు. ఇంత తీవ్రమైన గాయాలతో ప్రజా కార్యక్రమాలు నిర్వహించడం ఆశ్చర్యకరమని వైద్యులు వ్యాఖ్యానించినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. కొద్ది రోజుల క్రితం ముంబైలో సమగ్ర పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్సకు నిర్ణయించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో ఆరా తీసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.